పొల్యూషన్ చేస్తుంది కదా, అటువంటివి మనం ఆపాలి. అట్లా చేయకుండా చెప్పాలి వాళ్ళకి. దాన్ని ఎట్లా ఇప్పుడు తడి చెత్తుంది అనుకో దాన్ని ఏం చేయాలి, పొడి చెత్తుంది అనుకో ఏం చేయాలి, అట్లా మనం చెప్తుండాలన్నమాట. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎడ్యుకేటెడ్ మన ఎడ్యుకేషన్ ఇక్కడ అప్లై చేయాలి. ఇప్పుడు ఆయన పొల్యూట్ చేసి వెళ్ళిపోయింది, వీళ్ళకున్న రెస్పెక్ట్ కూడా పోతుంది అట్లా. సో ఇది వనదుర్గ టెంపుల్ ముందర ఈ వాటర్ ఫ్లో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ భక్తులు ఈ గుడి, అమ్మవారి గుడి మొన్నటి వరకు ఇక్కడ ఓవర్ఫ్లో ఉండేది, పైనుంచి జనాలకు భక్తులకు వెళ్లకుండా ఉండే. ఇప్పుడు మంచిగా వే ఫామ్ అయింది. చూడండి ఇక్కడ ఫ్లోలో ఎంత మంచిగా ఆహ్లాదకరంగా ఆనందంగా స్నానం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాటర్ ఫ్లోలో స్నానం చేస్తారో ఒక రకమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది మనుషులకి వస్తుంది. ఎందుకంటే వాటర్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్, ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో ఇట్ ఈస్ అ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్. సో దట్ కైనెటిక్ ఎనర్జీ ఆ సంబంధించిన వేవ్స్ ఏదైతే ఉన్నాయో అది చేపలు ఎగురుతున్నాయి చూడవు. కైనెటిక్ ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో అనేది దాంట్లో స్నానం చేస్తే ఆ ఎనర్జీ అనేది కొంతవరకు హ్యూమన్ వైబ్రేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్కి యాడ్ అవుతుంది. అంటే ఫ్లోలో పడాలని కాదు. సో దట్ ఫ్లోయింగ్ వాటర్కి వీలైనంత కొంచెం దూరంగా ఉండి కంఫర్టబుల్గా సేఫ్గా ఉన్న ప్లేస్లో ఉండి ఆ వాటర్ ముంచుకొని కానీ అక్కడ కూర్చొని కానీ సేఫ్ ప్లేస్లో కూర్చొని కానీ స్నానం చేస్తే అది ఒక రకమైన న్యూ ఎనర్జీని, రిక్రియేషన్ని, రిజనరేషన్ని అండ్ దెన్ ఒక రకమైన ఎంతూజియాజంని, హ్యాపీనెస్ని ఇస్తుంది. దానికోసమే ఈ ఫ్లోయింగ్ వాటర్ బాతింగ్ ఆర్ రివర్ బాతింగ్ అనేది మన కల్చర్లో ఉంది. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వనదుర్గ టెంపుల్ ఇన్ మెదక్ డిస్ట్రిక్ట్. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ spot or place where the water is flowing. It is a flow from, it is one of the payas in Erupaila. It is coming from the dam of Erupaila. It is Manjira river. చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో, రిథమిక్ సౌండ్. దీంట్లో చేపలు కూడా ఎగురుతున్నాయి అవి అట్లా బ్యూటిఫుల్గా. ఆ వాటర్ ఫ్లో ఉంది, ఎంతోమంది వందల మంది వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇట్స్ అ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ life. So here is so much of work. Dedicated volunteers are required for this to work. లోకల్లో ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు కానీ ఈ వాలంటీర్స్గా వర్క్ చేస్తే ఇక్కడున్న నేచర్ని చూడండి. ఇంతకుముందు ఆ చెత్తను అక్కడ వాటర్లో కలిపేసింది ఆయన. అఫ్కోర్స్ ఇక్కడ ఫ్లో ఉంది కాబట్టి పర్వాలేదు, కానీ ఫ్లో లేకుంటే మాత్రం దట్ ఈస్ ఎ పొల్యూషన్. ఇఫ్ దెర్ ఈజ్ ఫ్లో దెర్ ఈజ్ ది no possibility of pollution, but if there is no flow, if there is stable water, then there is a possibility of pollution. So దీన్ని అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేసి పొల్యూషన్ కాకుండా ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ఏడుపాయల చేయడానికి వాలంటీర్స్ కావాలి. ఇక్కడ ఇంకా కొంచెం బెటర్ లైఫ్, బెటర్ ఫెసిలిటీస్ కోసం వర్క్ చేసే యూత్ ఉంటే బాగుంటుంది. దానికోసం మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. చూడండి ఎంత అద్భుతం ఉందో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వనదుర్గ.